హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మనము ఇందిరాగాంధీ గారి జీవిత చరిత్ర తెలుసుకుంటున్నాం కదా. అయితే ఇప్పుడు పార్ట్ 1 మీరు విన్నారనుకుంటున్నాను. పార్ట్ 2 వీడియో అండి ఇది. మరి వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక విజ్ఞప్తి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే విద్యా విజ్ఞానంతో పాటు అనేక మంది చక్కటి వ్యక్తుల జీవిత చరిత్రలో ఇంకా మరి అన్ని రకాల ఎడ్యుకేషన్ మనం ఇస్తున్నాం. ఎంతో ఉపయోగపడే ఛానల్ అండి ఇది. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఇంక మన వీడియోలోకి లేట్ లేకుండా వెళ్ళిపోదాం. కొంచెం ముందుకు వెళ్ళి చెప్తున్నానండి, వినండి. 1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమం ప్రకటించను. ఆంగ్లేయులను వెంటనే భారతదేశాన్ని విడిచిపోవలసినదిగా హెచ్చరించను. బ్రిటిష్ ప్రభుత్వం దేశ నాయకులందరినీ జైళ్ళలో పెట్టినది. జైనీ సెంట్రల్ జైల్లో ఇందిరాగాంధీని నిర్బంధించిరి. 13 నెలల పాటు జైలు శిక్షణ అనుభవించెను. ద్వితీయ ప్రపంచ యుద్ధంలో ప్రపంచమంతయు అల్లకల్లోలముగా ఉండెను. బ్రిటిష్ వారు యుద్ధ నిధి పేర ధనములు ధాన్యములు ప్రజల నుండి బలవంతంగా తీసుకొంచుండిరి. యువకులను సైన్యములోనికి బలత్కారంగా తీసుకొంచుండిరి. ప్రజల యోగక్షేమములను రక్షణను పట్టించుకొనని ప్రభుత్వమునకు ప్రజల నుండి ధనమును జనమును రాబట్టుకునే హక్కు లేదని ఇందిరాగాంధీ నొక్కి వక్కాణించెను. మహిళా సభలను ఏర్పాటు చేసి ఉపన్యాసములు ప్రచారములు చేయుచుండెను. సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ రంగమున జపాన్ వారి సాయంతో విజృంభించెను. స్వతంత్ర పరిపాలనకై దేశ ప్రజలందరూ కలలు కనుచుండిరి. ఇందిరాగాంధీ తండ్రితో పాటు కాంగ్రెస్ సభలలోనూ ప్రజా ఉద్యమాలలోనూ పాల్గొనుచూ వచ్చెను. భర్త ఫిరోజ్ గాంధీ కూడా స్వతంత్ర ఉద్యమాల్లో పాల్గొనుచుండెను. పండించిన పంటను ప్రభుత్వమునకు అప్పగించి ఆహారమునకై ప్రజలు నకనకలాడుచుండిరి. నిత్యావసర వస్తువులు అంగడిలో లభించట్లేదు. వాని ఖరీదులు మండిపోవుచుండెను. ప్రజల కష్టములను ప్రభుత్వమునకు పట్టలేదు. అంతర్జాతీయ రంగంలో శత్రువులను జయింపలేవనియు లేననియు తమ వలస రాజ్యములు కాపాడుకొనవలననియు తహతహపాడుచుండిరి. జాతీయ నాయకులను హెచ్చరించుచు నేతాజీ సుభాష్ రేడియో ప్రసంగములు చేయుచుండెను. నాయకులు అయోమయ స్థితిలో నుండిరి. కులమత ద్వేషములు, నిరక్షరాస్యత, దారిద్ర్యము నిండి ఉన్న గ్రామాలలో పారిశుద్ధ్యం కూడా కొరవడి ఉండెను. ఇందిర గ్రామాలలో కుటీర పరిశ్రమలను ప్రచారం చేయుట, రాష్ట్ర భాషయగు హిందీని ప్రచారం చేయుచును ఉండెను. ప్రపంచ యుద్ధము ఒక కులికికి వచ్చెను. యుద్ధములలో కష్టనష్టములు పొందిన బ్రిటిష్ ప్రభుత్వం నాయకులతో మంతనములకు దిగెను. పులి మీద పుట్రవలే బెంగాలు దేశంలో పెద్ద కరువు వచ్చెను. బెంగాలులో వరి పుష్కలంగా పండును. కానీ ప్రభుత్వం అచ్చడి ధాన్యమంతయు యుద్ధం కొరకు బలవంతంగా తీసుకొని పోయెను. మిగిలిన కొద్ది ధాన్యము ధనవంతుల చేతిలో నుండెను. పేదవారైన ప్రజలు తిండికి కటకటపడుచుండిరి. దానికి తోడు వర్షములు లేక పెద్ద కరువు వచ్చెను. పశువులు మనుషులు వేలకు వేలు చనిపోయెను. గ్రామాలన్నీ పేనుగ పెంటలా అయ్యెను. ఇందిరాగాంధీ హృదయము ద్రవించెను. గ్రామమును క్షామనిధి వసూలు చేసియు బెంగాల్ రాష్ట్రమునకు పంపుచుండెను. మొదటి నుండి దేశ పరిస్థితులను అర్థం చేసుకున్నది ఇందిర గ్రామమునకు రాజకీయ చైతన్యమును ప్రచారం చేయుచు ప్రకటించెను. ఇందిర ఇప్పుడు ఇందిరకు ఇద్దరు కుమారులు కలిగిరి. పెద్దవాని పేరు రాజీవ్ గాంధీ, రెండవ కుమారుని పేరు సంజయ్ గాంధీ. పిల్లలననిచో తండ్రి నెహ్రూకు అమితమైన ప్రేమ. ఆ పిల్లలు తాతగారి వద్దనే మాలిమిగా ఉండేవారు. నెహ్రూ పిల్లలకు ధైర్యోత్సాహములను దేశ సేవను బోధించడి కథలు చెప్పుచూ ఉండెను. భారతదేశము ఒక బరువుగా తోచిన బ్రిటిష్ ప్రభుత్వమును జాతీయ నాయకులతో స్వరాజ్య విషయమును సంప్రదించెను. ప్రపంచ యుద్ధము ముగిసినది. తమ సేనలను తీసుకొని బ్రిటిష్ వారు వెడలిపోయిరి. వరద తీసిన నది వలె భారతదేశము ఒక బురదలోనున్నది. జిన్నా అనేది ప్రబుద్ధుడు భారతదేశమును మొక్కలు చేయవలనని కోరెను. సిమ్లాలో సమావేశము ఏర్పాటు చేయబడెను. అమత్యాత్రయము లారెన్స్ క్రిప్స్ మౌంట్ బాటన్ సలహాలతో సంప్రదింపులు మొదలుపెట్టబడెను. గాంధీజీ, నెహ్రూ, పటేల్ మొదలగు జాతీయ నాయకులు సిమ్లాలో వడంబడికను ఏర్పరచుకొనిరి. జిన్నా మొండి పట్టుదల వలన భారతదేశము 2 ముక్కలు చేసి
స్వతంత్రమిచ్చుటకు బ్రిటిష్ ప్రభుత్వము ఒప్పుకొనెను. 1946 సంవత్సరంలో తాత్కాలిక ప్రభుత్వము స్థాపించిరి. ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ బాధ్యతను స్వీకరించెను. తండ్రికి రాజకీయములతో తీరిక లేదు. ఆయన ఆరోగ్యం కూడా దెబ్బతినుచున్నది. ఇందిరాగాంధీ తండ్రి యొక్క బరువు బాధ్యతలను తగ్గించుటకు, ఆయన ఆరోగ్య భోజనములను సమకూర్చుటకు తండ్రి వద్దనే ఉండవలసి వచ్చెను. తండ్రికి దినపత్రికల వార్తలను అందించి, ప్రభుత్వ యంత్రాగారంలోని కాగితములను చదివి పెట్టి, వేళకు ఆహార పానీయములు ఇచ్చియు ఎంతయో సేవ చేసినది. ఆ కుమార్తె సేవయే లభించకపోయినా నెహ్రూ తన విధి నిర్వహణను ఎంత సమర్థతతో నిర్వహించగలిగేవారు కాదు. తండ్రితో పాటుగా ప్రభుత్వ యంత్రాంగమున శాఖలలోని పత్రములను పఠించుట, లిఖించుట వలన ఇందిరకు ప్రభుత్వ కార్యములు అవగతమైనవి. ఇందిర తండ్రి యొక్క సేవయే పరమావధిగా గడిపినది. ఇండియాకు సంపూర్ణ స్వాతంత్ర్య సిద్ధి 1947 ఆగస్టు 15న లభించినది. ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ నియుక్తుడయ్యెను. పరిపాలనలో దేశ పరిస్థితులు అయోమయంగా తయారైనవి. వాటిని సరిదిద్దేందుకు ప్రణాళికలను తయారు చేయవలెను. నిర్దిష్టమైన రాజ్యాంగాన్ని కల్పన చేయవలెను. సహజ సంపదలైన నదీ జలాల్ని, ఖనిజాల్ని వినియోగంలోనికి తీసుకొని రావలెను. మేధావి వర్గాన్ని, విద్యావంతుల్ని దేశ పురోభివృద్ధికై ప్రోత్సహించవలెను. ఈ ప్రధాన విషయాలలో, కార్యక్రమాలలో ప్రధాని అయిన జవహర్లాల్కు తీరిక ఉండేది కాదు. అతని ఆరోగ్యము, ఆహార విషయాలను శ్రద్ధగా చూచే వ్యక్తి కావలెను. ఆ బాధ్యతల్ని ఇందిర తీసుకున్నది. ఆమె సేవ వల్లనే నెహ్రూజీ నిశ్శంకతతో నిరాటంకముగా దేశ పురోభివృద్ధి కార్యక్రమాలని నిర్వహించగలిగినాడు. దేశ విభజనతో పరమత విద్వేషము కూడా చెలరేగినది. హిందూ మహమ్మదీయులు సౌభ్రాతృత్వం అనే మరిచే పరస్పరము కత్తులతో కుత్తుకలను తెగగొట్టుకొనుటకు సిద్ధమైనారు. కలహాలు, కల్లోలాలు రేగిన ప్రాంతాలలో పర్యటించి ఇందిరాగాంధీ మత సహనాన్ని ప్రబోధించి వారిని శాంతుల్ని చేసింది. కొన్ని చోట్ల ఆమెపై కూడా హత్యా ప్రయత్నాలు చేశారు. ఉత్తరప్రదేశ్, బెంగాల్, బీహార్ రాష్ట్రాలలో విచ్చు కత్తులతో జాచ్చరిల్లిన మతాన్మాదుల మధ్యకు వెళ్ళి వాళ్ళ విద్వేషాన్ని, ఉద్రేకాన్ని శాంతింప చేయడానికి ఎంత ధైర్యము, ఔదార్యము కావాలనో ఆ సద్గుణాలు తల్లిదండ్రుల నుండి సంక్రమించాయి. నిరంతర జాతీయోద్యమాలతో అభివృద్ధి పొందాయి. ఒకసారి హిమాలయ ప్రాంతములలోని గ్రామమునకు జవహర్లాల్ నెహ్రూ ఒక రాజకీయ కార్యక్రమమునకై పంపెను. ఆ గ్రామమునకు గాడిదలు కూడా పోలేవు. జారిపోయే రాళ్ళు దారిలో, మెలికల లోయల్లో కాలినడకతో పయనించి ఆ పని నిర్వహించెను. తన కుమార్తె కార్యదీక్షపై నెహ్రూకి ఎంత విశ్వాసమున్నదో తెలియవలెను. తండ్రికి సపర్యలు చేస్తూ ఉన్న ఇందిరలు, గోవింద వల్లభ పంత్, లాల్ బహదూర్ శాస్త్రులు దేశ పాలనా యంత్రాంగంలో శ్రద్ధ తీసుకోవలసినదిగా ప్రోత్సహించిరి. పటేలు దేశీయ వ్యవహారములలో ఇందిరకు శిక్షణను ఇచ్చుచుండిరి. తన జీవితమును మాతృదేశ సేవకై వినియోగించవలనని శపథము తీసుకునేను. చిన్నతనము నుండి కష్టములకు అలవాటు పడిన ఇందిరకు సహనము పెంపొందెను. మత కలహములను నివారించుటకు ఆమె ఉద్రేకంతో, ఉత్సాహంతో ముందుకు దూకెడిది. సభలలో తన బంధువర్గములో 40 వ్యక్తులు దేశ సేవకై జీవితములు అర్పించరనియు, చిత్తశుద్ధితో ప్రజాసేవ చేయుటకు వచ్చిన తాను ప్రజల నుండి త్యాగములను, క్రమశిక్షణను నిబంధనగా కోరుటకు హక్కు కలదనియు నొక్కి వక్కానించెను. ఇందిరాగాంధీ కాంగ్రెస్ సంస్థలోనే జన్మించినని చమత్కరించి చెప్పెను. తన రక్తములో దేశభక్తి ప్రతిధ్వనించునని గర్వంతో పలుకును. నిత్య ఉత్సాహముతో తండ్రి చేసిడి ప్రసంగములకు ప్రతిధ్వనుల వలె తాను మాట్లాడును. దేశములో గణతంత్ర రాజ్య వ్యవస్థ అనగా రిపబ్లిక్ స్థాపించబడిను. భూస్వామ్య విధానములలోని మూఢాచారాలకు, ఆ విద్యాచర్యలకు అలవాటైన భారతదేశమును సంస్కరించుటకు బలమైన, హేతుబద్ధమైన ప్రసంగము చేయవలెనని ఆమెకు తెలియను. నెహ్రూ ఆదర్శమైన సామ్యవాద పాలనా విధానమును ప్రచారం చేయసాగినది. పంచవర్ష ప్రణాళికలను నిజాయితీతో, జాతీయ భావములతో అమలుపరచవలసిన అగత్యములు నెహ్రూ పదే పదే చెబుతూ వచ్చారు. ఆ ఉద్దేశమునే ప్రజలకు అందే భాషలో తాను కూడా ప్రతిధ్వనించేటట్లు చెప్పినది. ఫిరోజ్ గాంధీ కూడా
పార్లమెంటరీ సభ్యుడిగా ప్రసిద్ధి పొందెను. నెహ్రూ చేసిన లోటుపాట్లను ధైర్యంగా ఏ విధమైన మొహమాటం లేకుండా విమర్శించేవారు. రాజకీయంగానూ సంసారికంగానూ తన సహచరుడైన ఫిరోజ్ గాంధీ హృద్రోగంతో 1960వ సంవత్సరంలో మరణించెను. ఇందిరాగాంధీకి దుఃఖము ముంచుకు వచ్చినది. తన కుమారుల్ని భర్త స్మృతి బింబాలుగా చూచుకుంటూ ఖేదాన్ని దిగబ్రొంగుకొని తన ధ్యేయమైన దేశ సేవలో దుమికినది. సంస్థానాల్ని భారత ప్రభుత్వంలో కలిపివేయుటకై సర్దార్ వల్లభాయ్ పటేల్ పరిశ్రమించెను. దేశంలో నిర్మాణ కార్యక్రమాల్లో నిమగ్నులై జాతీయ నాయకులు ఉండిరి. అంతవరకు భారతదేశంలో స్నేహముగా ఉన్న చైనా దేశము శత్రువై దండయాత్ర చేసినది. జవహర్లాల్ నెహ్రూకి మనోవిచారం కలిగినది. అభివృద్ధి కార్యాలకు వినియోగించవలసిన వస్తు శక్తులను దేశ రక్షణ కొరకు మళ్లించవలసి వచ్చినది. హిమాలయాలలోని చైనా మరఫిరంగులు మార్మోగినవి. సైనికులకి ఉన్ని దుస్తులు, తినుబండారాలు తయారు చేసి తమ ప్రోత్సాహాలలో పంపించారు భారత వీరనారులు. ఇందిరా ప్రతి చోటను పర్యటించి దేశ రక్షణకై నిధులు, వస్తు సామాగ్రులు ప్రోగు చేసినది. యుద్ధరంగమునకు సమీపంగా తండ్రితో పాటుగా పోయి పౌరుషము, ఆత్మాభిమానము ఉట్టుపడేటట్టుగా ప్రసంగించి సైనికులకు ఉత్సాహము, దేశ ప్రేమను కలిగించినది. తన జీవితమంతయు దేశ సేవకై ధారపోసిన జవహర్లాల్ నెహ్రూ 1964వ సంవత్సరము మే నెలలో మరణించెను. తనకు తండ్రి అయిన దేశ నాయకుడైన మహామోహన్ మరణంతో ఇందిరకు ప్రపంచమంతయు చీకటి అయి కనిపించెను. భారతదేశ నాయకత్వమును వారసుడైన సచ్చరిత్రుడైన లాల్ బహదూర్ శాస్త్రి వహించెను. నిరాడంబరుడు, సత్యాహింసలకు ప్రతిరూపమైన శాస్త్రిజీ ప్రధాని ఒకటి ఇచ్చే భారత ప్రజలు సంతృప్తి పొందిరి. నెహ్రూ కుటుంబం చేసిన త్యాగాలు, సేవలు గుర్తించిన కాంగ్రెస్ పక్షము యోగ్యురాలైన ఇందిరకు తగిన స్థానం కల్పించవాలని నిర్ణయించినది. శాస్త్రిజీ ఇందిరను కేంద్ర మంత్రినిగా తీసుకొనెను. ఆమె రేడియో సమాచార శాఖను నిర్వహించెను. పత్రికలకు స్వేచ్ఛ కలిగించెను. దేశంలో కొత్తగా రేడియో స్టేషన్లను నెలకొల్పెను. పాశ్చాత్య దేశాల్లో వలె భారతదేశమును కూడా టెలివిజన్ ఉండవలనని ఢిల్లీ, ముంబై కేంద్రాలలో వాటిని నెలకొల్పెను. ప్రచార సాధనములైన సినిమాలలో అశ్లీలములను తొలగించుటకై తగిన ఏర్పాటు చేసెను. దేశాలలోని సంగీత, నాటక అకాడమీలకు అధ్యక్షురాలుగా నుండి దేశీయ నృత్యములను, శాస్త్రీయ సంగీతమును వృద్ధిపరచి ప్రోత్సహించుటకై ఆయా విద్వాంసులకు వేతనాలు, బహుమతులు విరివిగా ఏర్పాటు చేసెను. శాంతి నికేతనంలోనున్నప్పుడు ఆమె సంగీత నాట్యములను నేర్చుకునేను కదా. ఆమెకు లలిత కళలనిన అభిమానం ఎక్కువ. దేశీయ సంస్కృతికి మూల స్తంభాలు లలిత కళలే. మానవుని చిత్తమును సంస్కరించినవి లలిత కళలే. ప్రతి రాష్ట్రంలోనూ రవీంద్ర భారతి అను పేర లలిత కళలకు కార్యస్థాన భవనములను కట్టించెను. దేశ పరిపాలనతో జాతీయ నాయకులు మునిగియుండిరి. పాకిస్తాన్ మన దేశంపై యుద్ధమును ప్రకటించెను. లాల్ బహదూర్ శాస్త్రి ధైర్యముతో పాకిస్తాన్ను ఎదిరించెను. మన సైన్యము పాకిస్తాన్ను తిప్పికొట్టెను. పాకిస్తాన్ కాళ్ళబేరమునకు వచ్చెను. లాల్ బహదూర్ శాస్త్రి జై కిసాన్, జై జవాన్ అనే నినాదమును ప్రజలకు ప్రబోధించెను. బంజర్లను సాగుచేయు, ఎరువు వేసి పండించుట రైతులకు ఆవశ్యకమయ్యను. దేశం యొక్క సరిహద్దులను రక్షించుట సైనికులకు అత్యవసరమయ్యను. ప్రజలలో ఈ భావము విశేషముగా ప్రచారమును ఇందిర రేడియో సమాచార మంత్రినిగా చేయగలిగెను. ప్రజలలో ఉత్సాహ చైతన్యాలు పెల్లుబికెను. రాజీ సంభాషణలకు పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్తో తాష్కెంట్ సమావేశమునకు వెళ్ళిన లాల్ బహదూర్ శాస్త్రి అకస్మాత్తుగా మరణించెను. దేశము అట్టి సమర్థుడైనటువంటి ప్రధానిని పోగొట్టుకొనినందుకు దుఃఖించెను. మరలా దేశమునకు సమర్థుడగు ప్రధాని అవసరమయ్యను. కాంగ్రెస్ అధ్యక్షుడు కామరాజ్ నాడార్ ఇందిరాగాంధీ పేరు సూచించెను. నిజమునకు దేశ సేవ చేయుటలో నిస్వార్థముగా నిర్మాణ కార్యక్రమములను అమలు జరపటలో ఇందిరాగాంధీకి సరితూగగలవారు లేరు. ఆమె బాల్యము నుండి దేశ స్థితిగతులను అర్థం చేసుకుని ఉన్నది. ప్రత్యక్షముగా ఉద్యమంలో పాల్గొనినది. బ్రిటిష్ వారి నియంతృత్వమును ధైర్యముతో ప్రతిఘటించినది. కావున కామరాజ్ నాడార్ సూచించినట్లుగానే భారత ప్రధాని పదవికి ఇందిరాగాంధీ ఎన్నికయ్యను. దేశమున ప్రతిపక్షములు బలం పుంజుకొనిచుండెను. కాంగ్రెస్ పార్టీలో కూడా చీలికలు ఏర్పడుచుండెను. మొరార్జీ దేశాయ్,
వైబి చవాన్ వంటి నాయకులు వేరు భావములతో కాంగ్రెస్నకు చీలికలు ఏర్పడెను. బెంగళూరు కాంగ్రెస్లో ఇందిరాగాంధీ తన విదేశ నీతిని దేశమున సామ్యవాద పరిపాలనను ఉద్ఘాటించెను. బ్యాంకులను జాతీయం చేసి అందరి ధనమును ప్రజలందరికీ అందుబాటునకు తెచ్చెను. ఇంతకు పూర్వం బ్యాంకులలోని ధనం ధనికులు అప్పులుగా తీసుకొనుచు తమ వాణిజ్య వ్యాపారములు పెంపొందించుకొనిచుండేవారు. తన రెండవ కుమారుడు సంజయ్ గాంధీ అప్పటికే రాజకీయాల్లోకి వచ్చుట చేత యువజన కాంగ్రెస్ నాయకత్వము వహించెను. 3వ పంచవర్ష ప్రణాళిక ప్రారంభించబడినది. ఆర్థిక పరిస్థితి ఒక స్థాయికి వచ్చెను. ప్రజలలో ఆమె పట్ల విశ్వాసము ఎక్కువయ్యెను. ఆమె దేశ రక్షణ కొరకు ఆయుధ సామగ్రి ఉత్పత్తులను పెంచెను. బంగ్లాదేశ్లో అంతర్యుద్ధము ఏర్పడెను. పాకిస్తాన్ నుండి స్వాతంత్ర్యం పొందుటకు బంగ్లాదేశ్ ప్రజలు ఉద్యమాలు నడిపిరి. ప్రజాసేన ఏర్పడెను. దానిని పాకిస్తాన్ దమననీతితో అణచివేయబోయినది. ఇందిరాగాంధీ ప్రజాసేనకు సహాయం చేసెను. బంగ్లాదేశ్ స్వతంత్రమయ్యను. ఇందిరాగాంధీ ఏం చేసినా అది ఆచరణలోకి రావాల్సినదే. పాకిస్తాన్తో అభిప్రాయ భేదములు వచ్చెను. మరలా పాకిస్తాన్తో యుద్ధము వచ్చెను. భారత సైన్యము పాకిస్తాన్ను ఓడించెను. మరలా పాకిస్తాన్ కాళ్లబేరమునకు వచ్చెను. అప్పటి పాకిస్తాన్ ప్రధాని భుట్టోకు ఇండియా ప్రధాని ఇందిరాగాంధీకి నిర్యుద్ధ సంధి ఒడంబడిక జరిగెను. అదియే సిమ్లా ఒప్పందము. దానిని చిత్తశుద్ధితో అమలుపరచుటకు పాకిస్తాన్ ఇప్పటి వరకు ముందుకు రాలేదు. అట్లు జరిగిన ఎడల ఉభయ దేశములకు పరస్పర భయద్వేషములు లేకుండా ఉండును. ఆ శుభముహూర్తమును ఆశించడం తప్ప మనమేం చేయగలము? ఎన్నటికైనా సోదర దేశాలైన ఇండియా పాకిస్తాన్లు మైత్రితో శాంతితో మసలుకొనటియే కోరదగిన విషయము. పాకిస్తాన్ అమెరికా నుండి ఆయుధ సామాగ్రి కొనుగోలు చేయొచ్చు సైనిక పరంగా బలపడుచుండెను. ఇందిరాగాంధీ దేశంలో ఆయుధోత్పత్తి కర్మాగారములు అభివృద్ధి పరచను. దేశంలోనే ట్యాంకులు విమానములు తయారు చేయుటకు అవకాశములను పెంచెను. 1977 నవంబర్లో ఆంధ్రదేశంలో పెద్ద తుఫాను వచ్చెను. తూర్పు తీరమున వేలాది మంది చనిపోయారు. ఇందిరాగాంధీ అప్పుడు ప్రధాని కాదు. అయినా దేశ స్థితిగతులను విచారించుటకై ఆమె ఆంధ్రదేశంలో పర్యటించి ప్రజలకు సహాయపడెను. ఆమె ప్రధానిగా ఉన్నప్పుడు గరీబీ హఠావో, దారిద్ర్యాన్ని నిర్మూలించండి అనే నినాదాలతో ప్రజలలో ఉత్తేజితులను చేసింది. ధనికుల మిగులు భూముల్ని ప్రజలకు పంచవలనని, పల్లెల్లోనూ పట్టణాల్లోనూ పేదలకు ఇళ్ళు కట్టుకునేందుకు స్థలాన్ని ఇవ్వవలనని ఆమె ప్రచారం చేసినది. స్వయం ఉపాధి క్రింద నిరుపేదలకు ఆర్థిక సహాయం చేయవలనని నొక్కి చెప్పినది. జాతీయ బ్యాంకుల నుండి సహాయము సంపత్తిని పేదలకు కలిగించినది. అంతర్జాతీయ రంగంలోనూ వైజ్ఞానిక శాస్త్రము విద్యలలోనూ ఇంగ్లీష్ భాష ఎక్కువగా ఉపయోగించును. కావున ఇంగ్లీష్ భాషను విస్మరించుట ఆత్మహత్య వంటిదేనని ఆమె వాదించింది. రాజాభరణాలు వద్దనియు రాజులకు ఇచ్చే భరణాలు మాత్రం తీసివేయాలని పట్టుపట్టెను. నన్ను చంపుతానని బెదిరించేవారు నా ప్రతి రక్తపు బిందువు సామ్యవాద శక్తులను పుట్టించునని తెలుసుకొనవలనని ఇందిరా హెచ్చరించెను. మతోన్మాద తత్వాలే గాంధీజీని హత్య చేసినవి. అవి ఏ రూపంలో ఉన్ననో వాటిని తుడిచిపెట్టాలి. సామ్యవాద రాజ్య వ్యవస్థకు సిద్ధాంతాలు ఆదర్శాలు వల్లించడంతో సరిపోదు, ఆచరణలో పెట్టేందుకు అడ్డంకులు లేకుండా చూసుకోవాలను అని ఇందిరాగాంధీ పదే పదే వక్కాణిస్తూ వచ్చేది. భారతదేశంలో అపారమైన నదీ సంపద కలదు. భాషా భేదములతో అడ్డుకట్టలు కట్టుకున్న సంకుచిత మనుషుల వలె కాక అవి నిరంతరము మధుర జలాన్ని ప్రసాదిస్తూ అన్ని రాష్ట్రములలో సమానముగా ప్రవహిస్తున్నాయి. జలాల వినియోగములకై రాష్ట్రాలలో తగాదాలు గలవు. విభేదాలను మరచిపోయి సామరస్య భావంతో సంప్రదింపులతో నదీ జలాన్ని పంచుకొని వినియోగించుకోవాలని అందుకొరకై నదీ జలాల వినియోగ సంఘాలను ఏర్పరచను. దానిలో అన్ని రాష్ట్రాల ఇంజనీర్లకు సభ్యత్వము ఉండును. భారత ప్రజలు తన భుజాలపై పెట్టిన బాధ్యతను ఇందిరా ఎప్పుడూ విస్మరించలేదు. అంతర్జాతీయ రంగంలో భారతదేశము అవలంబించుచున్న అలీన విధానము ప్రపంచ దేశాలన్నీ మెచ్చుకొనెను. అలీన విధానం అనగా తటస్థంగా పెద్ద దేశము చిన్న దేశాన్ని కబళించుచున్నచో మౌనముగా ఉండుట కాదు, అన్యాయాన్ని ప్రతిఘటించి
చిన్న రాజ్యాలకు అన్యాయం జరగకుండా చూచుటే అలీన విధానమని ఇందిరాగాంధీ స్పష్టపరచను. విదేశాలకు పోయి అమెరికా విధానాన్ని ఖండిస్తూ ప్రసంగించను. ఆమె విధానానికి విలువ పెరిగెను. పరిశ్రమలకు కావలసినంత విద్యుత్ శక్తి మన దేశంలో బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో లభింపలేదు. స్వాతంత్ర్యం రాగానే మన సహజ వనరులను అభివృద్ధి పరుచుకోవటానికి బహుళార్థ సాధక ప్రాజెక్టులను నిర్మించిరి. నదీ జలాశయాల ద్వారా విద్యుదుత్పత్తి పెంపొందించిరి. భారతదేశంలో అపారమైన నేలబొగ్గు కలదు. దానిని వినియోగించి థర్మల్ స్టేషన్లు కట్టుడిచే ఎక్కువ విద్యుత్ శక్తి వృద్ధి అగును. రామగుండం, మణుగూరు, కోర్బా మొదలగు ప్రాంతాలలో విద్యుత్ కేంద్రాలను నిర్మించుటకై ఇందిరాగాంధీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొన్నది. గ్రామాలన్నీ విద్యుత్తో కాంతి సంపన్నములు కావాలనని ఆశయము. అణు విద్యుత్ కేంద్రములు తారాపూర్, కల్పకం, అప్సరా మొదలగు చోట్లను ఏర్పాటు చేయించెను. వందల సంవత్సరాలుగా అధోగతిలో పరప్రభుత్వ పాలనలో మ్రగ్గిన భారతదేశమును ఉద్ధరించుటకు దేశ స్థితిగతులు తెలిసిన నిస్వార్థపరులైన నాయకులు కావలెను. నెహ్రూ కుటుంబం చేసిన త్యాగాలు, చూపిన అభిమానం భారత ప్రజలకు విశ్వాసం కలదు. జవహర్లాల్ నెహ్రూ తన జీవితమే భారత చరిత్రలోని కొన్ని పుటలుగా నిస్వార్థ సేవ చేశాను. ఆయన అడుగుజాడల్లో నడచడి ఇందిరాగాంధీ మరలా భారత ప్రజల సుఖజీవనము వాంఛించుచు, నిరంతరము ప్రసంగించుచు, శ్రమించుచు పరిపాలనా నౌక చొక్కాని పట్టుట చాలా అవసరం అనిపించెను. భారతదేశం ప్రతిపాదించిన పంచశీల సిద్ధాంతము అన్ని నాగరిక దేశాలు ఆమోదించినది. వలస విధానము ఒక జాతిని మరొక జాతి అణగదొక్కే పద్ధతికి స్వస్తి చెప్పాలని వక్కాణించినది. వర్ధమాన దేశాలు సమస్యలను పెంచుకోకూడదు. దేశ ప్రజలందరూ కలిసికట్టుగా పనిచేస్తే దేశం పురోభివృద్ధిని సాధించవచ్చు. అణు విధ్వంసక ఆయుధాల నిర్మాణంలో భారతదేశమునకు శాంతికాముడు జవహర్లాల్ నెహ్రూ ప్రతిపాదించిన సూత్రమే లక్ష్యమని వెల్లడించెను. అణ్వస్త్రములను దేశము తయారు చేయదు. అణుశక్తిని నిర్మాణ కార్యక్రమములకే వినియోగించును. వైజ్ఞానిక రంగంలో అణుశక్తి ఎంతో ఉపయోగించును. అణుబాంబులను ఏ దేశమునకు ఆ దేశము తయారు చేసుకున్నట్చే ప్రపంచ శాంతి చేకూరదు. అణు విచ్ఛేదక శక్తి మారణకాండను కలిగించునని, సర్వప్రాణి నాశనం చేయగలదని తెలిసి కూడా మానవ నాగరికతను అనుభవిస్తున్న సభ్యదేశాలు ఎందుకు ఆయుధాలను సృష్టించుచున్నవో తెలియకుండా ఉన్నది. వాస్తవానికి అగ్రరాజ్యాలు రాజకీయ సిద్ధాంత పరంగా విరోధములు తెచ్చుకుంటున్నాయి. బడుగు దేశములకు అభివృద్ధి కార్యాలకు కాకుండా పరస్పర ద్వేషాలని, భయాల్ని రగిల్చే ఆయుధాలను సరఫరా చేయుట శోచనీయమైన విషయము. మన విధానం రష్యా వైపునకు కానీ అమెరికా వైపునకు కానీ మొగ్గు చూపకూడదు. మన స్వతంత్ర భావన ఏ ఒత్తిడి వల్లనో లొంగిపోకూడదు. రష్యాతో వర్తక సంబంధాలు, సాంస్కృతిక స్నేహాలు దృఢంగా పెంచుకునేటి చేత ప్రపంచంలో నైతికంగా బలము, యశస్సు మన దేశము పొందింది. విశాఖపట్నంలోను బొంబాయిలోను నౌకా నిర్మాణం వృద్ధి చేయబడినది. అధునాతనమైన యంత్ర పరికరాలతో యుద్ధ నౌకలు, వర్తక నౌకలు నిర్మించబడుటకు భారతదేశం అనేక అగ్రగామి దేశాలతో సంబంధం పెట్టుకునేది. శ్రీహరికోటలోని రాకెట్ కేంద్రం నుండి బెలూన్లు వాతావరణ శోధనలకై విడువబడినవి. రాకెట్లు నిర్మింపబడినవి. కొన్ని రష్యా వారి సహాయంతోనూ కొన్ని అమెరికా వారి సహకారములతోనూ అంతరిక్షంలోనికి పంపబడినవి. అవి సేకరించిన వాతావరణ విశేషములను ఎప్పటికప్పుడు యంత్రములు ప్రజలకు అందించే ఏర్పాట్లు కలవు. ప్రస్తుతం అంతరిక్షంలో తిరుగుతున్న ఇన్సాట్ వార్తా ప్రసారము, టెలివిజన్ ప్రసారము భూమిపైనున్న కేంద్రములకు పంపుతున్నది. ఇవి అన్నీ ఇందిరాగాంధీ ముందు చూపుతో నెలకొల్పిన ఆధునిక యంత్ర విప్లవములు. 1977వ సంవత్సరమున ఇందిరాగాంధీకి భారతరత్న బిరుదు లభించినది. జీవితమును ప్రజల పురోభివృద్ధికి వ్యయపెట్టిన మహానుభావులకు మాత్రమే ఈ అత్యున్నత బిరుదు లభించును. నిజమునకు బాల్యము నుండి త్యాగ పరంపరలు చేసి తాను ధనిక కుటుంబం నుండి వచ్చి ఉన్నను అన్నీ ప్రజల కొరకు త్యాగం చేసిన ఆదర్శ నాయకురాలు ఇందిరకు భారత ప్రజలిచ్చిన సేవా జ్ఞప్తికి చిహ్నము మాత్రమే ఆ బిరుదు. 1980వ సంవత్సరమున ప్రాతకాలముననే విమానము నడుపుచు పైకి ఎగిరిన రెండవ కుమారుడు సంజయ్ గాంధీ విమానం కూలి మరణించెను. సంజయ్ గాంధీ సమర్థుడైన యువకుడుగా ప్రసిద్ధిలోనికి వచ్చుతున్న సమయంలో విధి వంచితుడై క్రూరముగా మరణించుట ఎవరు సహించగలరు? అందులో మాతృ హృదయం ఎంత బాధపడుచున్నది. సంజయ్ గాంధీ పార్లమెంట్ సభ్యుడు, యువ కాంగ్రెస్ అధినేత,
ధైర్యస్థైర్యములతో లక్షలాది ప్రజల మధ్య చైతన్యాన్ని ఉద్రేకాన్ని వెదజల్లుతూ ఉపన్యసించే మహా యువనాయకుడు. 20 సూత్రముల పథకంతో భారతదేశాన్ని ఆర్థికంగాను సామాజికంగాను ముందుకు తీసుకొని పోగల బాధ్యత వహించడు యువనాయకుడు అకాల మృత్యువు వాత పడుట సహించలేని విషయము. ఆ దుఃఖాన్ని దిగబ్రింగి ప్రజల యోగక్షేమాల కొరకు ప్రధానిగా తాను చేయవలసిన బాధ్యతల్ని నెరవేర్చేందుకు ఇందిర ముందుకు వచ్చినది. తనకు కుడి చేయవలెనున్న కుమారుడు లేకపోయినను నిరుత్సాహపడక పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీని రాజకీయములలోనికి ప్రవేశపెట్టినది. భారతదేశంలో ఎప్పుడూ అలజడులే, నిరుద్యోగము, వస్తువుల ధరల పెంపుదల ప్రజలకు విచారహేతువులైనాయి. విదేశాల నుండి విలాస వస్తువుల దొంగ రవాణాలు, బందిపోట్ల హత్యలు, పెద్ద పట్టణాలతో మారుమూల గ్రామాలలో పిచ్చు పెరిగిపోయినాయి. వాటిని అదుపులోనికి తెచ్చుట అనగా మహాయజ్ఞం చేయుటయే. విశాలమైన భారతదేశంలో భాషల సమస్యలు, రాష్ట్రంలో సరిహద్దుల తగాదాలు, నదుల నీళ్లను పంచుకొనుట్లో పోట్లాటలు ఒకే వ్యక్తి పరిష్కరించుటకు ఎంత కష్టమైన కార్యము. కానీ నిరాశ పొందకుండా ఉత్సాహంతో మానవ సేవ చేయట ఇందిరకు సహజమైన గుణము. సర్వజనులకు వయోజన విద్యా భేదములు లేకుండా ఓటింగు హక్కు గల సమసామ్యవాద దేశము భారత ఖండము. మంత్రులుగా అవిద్యావంతులు వచ్చుట తటస్థించు కదా. ఆదర్శ జీవనములు లేనివారు కూడా శాసనసభ్యులుగా వచ్చుట సహజము. వారిని అందరినీ ఒక త్రాటికి తీసుకొని వచ్చి రాజ్యాంగపరమైన బాధ్యతలను నిర్వహించట కష్టసాధ్యమైనది. ఒక్కొక్కప్పుడు దమననీతి ప్రదర్శించవలసి ఉంటుంది. అయినను సహనంతో అన్ని శాఖలను పరిశీలించచ్చు ఇందిర రోజునకు 18 గంటల కాలము ప్రజాసేవలో కార్యనిమగ్నరాలు అవుచున్నది. రెండవ కుమారుడు సంజయ్ గాంధీ యువ కాంగ్రెస్ను సంఘటితపరచెను. 20 సూత్రాల పథకమును అమలు జరపవలని శాసించెను. అందరికీ ఇల్లు, ఉద్యోగములు, రైతునకు పండించుకొంటకు భూమి మొదలైనవి సాధించెను. ఎన్నికల ప్రచారమునకు ఇందిరా కాంగ్రెస్ తరపున దేశంలో ప్రతి రాష్ట్రంలోనూ పర్యటించెను. హింస దౌర్జన్యాలు ఏ రూపంలో ఉన్ననో దాన్ని నేను ప్రతిఘటించుచున్నాను. భాషా భేదములు దేశంలో వైషమ్యాలు ద్వేషాలను పెంచును. త్రిభాషా సూత్రమును పాటించినచో ప్రాంతీయ భాష హిందీ భాష మరొక భారతదేశ భాషలను నేర్చటం వలన ప్రజలలో సోదర భావం పెంపొందునని ఉద్ఘాటించెను. దేశం యొక్క దారిద్ర్యం నిరుద్యోగములను నిర్మూలించవలని అన్నచో పరిశ్రమలను స్థాపించి వస్తు ఉత్పత్తులను పెంచవలసి ఉండును. బహుళార్థ సాధకములకు ప్రాజెక్టులను త్వరితగతిని నిర్మించవలెను. ఎక్కువ నేలను సాగులోనికి తీసుకొని రావలెను. దేశంలో కొన్ని పత్రికలు నన్ను నియంతగా చిత్రిస్తూ వ్రాస్తున్నారు. నేను నియంతన అయినచో పత్రికలు అట్లా వ్రాసేందుకు వీలుండేదా అని ఆమె ఉపన్యసించుచు ఎన్నికలకు ప్రచారం చేయించు వచ్చెను. బలవంతంగా కుటుంబ నియంత్రణను అమలు జరుపుట చేతను ఇతర కారణముల వలనను ప్రజలలో కొంత అసంతృప్తి ఏర్పడెను. ఫలితంగా ఎన్నికలలో ఆమె ఓడిపోయినది. ప్రధానిగా మొరార్జీ వచ్చెను. జనతా ప్రభుత్వము ఏర్పడెను. వారు 2 సంవత్సరముల కాలం అధికారములలో నుండిరి. ఇందిరాగాంధీ పైనను ఆమె కుమారుడు సంజయ్ గాంధీ పైనను ఇతర మంత్రుల పైనను కేసులు పెట్టబడెను. కోర్టులలో విచారణలు మొదలుపెట్టిరి. కలగా పులగముగా తయారైన జనతా ప్రభుత్వ మంత్రులతో పరస్పర వివాదములు వచ్చెను. తుదకు ఆ ప్రభుత్వము చిన్నాభిన్నమైపోయెను. మళ్ళీ ఎన్నికలు వచ్చినవి. ప్రధానిగా ఉన్నప్పుడు తాను చేసిన పొరపాట్లను సర్దుబాటు చేసుకొని ప్రజలకు సేవ చేసే సదుద్దేశంతో ఎన్నికల ప్రచారములు ముమ్మరముగా చేసినది. ఆత్మవిశ్వాసము సడలనీయక రాజకీయ తంత్రం పెరిగిన ఇందిరాగాంధీ చేసిన ప్రచారము వృధా కాలేదు. ఆమె మరలా ప్రధానిగా 1979వ సంవత్సరంలో అధికారమునకు వచ్చినది. కుటుంబ నియంత్రణము ఐచ్ఛికముగా నుండవచ్చుననేది సమసామరస్య భావమును ప్రచారము చేసెను. సామ్యవాద లక్ష్యానికి దేశం పురోగమించేటప్పుడు అభివృద్ధి నిరోధకులైన నాయకులను నిరసించే ధైర్యము ప్రజలకు ఉండవలనని ఆమె దృఢముగా కోరినది. భూగోళంపై మానవుని వలనే ఇతర వన్యప్రాణులు కూడా పుట్టినవి కదా. ఆహారములకు వినోద విహారములకు వానిని చంపుట వలన ప్రకృతిలో అందమును చేకూర్చటి వన్యప్రాణులు నశించిపోవచ్చున్నవి. ఒకప్పుడు దేశమంతయు వ్యాపించి ఉన్న సింహము గుజరాత్ ప్రాంతమునకు పరిమితమైపోయినది. కొన్ని రకముల పక్షులు మృగములు పూర్తిగా నశించిపోయినవి. వృక్షములను నరికివేయటం వలనను యంత్రాగారముల
దుమ్ము పొగలు వ్యాపించడి చేతను వాతావరణము వేడెక్కి ఋతుపవనములు వర్షములు బలహీనపడుచున్నవి. వన ప్రతిష్టలు అతి ముఖ్యము. వన్యమృగ పక్షి సంరక్షక కేంద్రాలను వృద్ధిపరచవలనని ఇందిరాగాంధీ ఉద్ఘాటించెను. ప్రతి రాష్ట్రములందు అట్టి వానిని ఏర్పరచెను. దేశంలోని ప్రాజెక్టులను నిర్మాణం చేయవలెను అననిచో అంతర్జాతీయ ద్రవ్యనిధి నుండి రుణ సౌకర్యము కావలెను. బడుగు దేశాల అభివృద్ధికై ఆర్థిక సహాయములు అన్ని దేశముల నుండి పొందెను. విదేశ వ్యాపార సంస్థలు భారత ప్రభుత్వంతో కలిసి తమ పెట్టుబడులను పెంచి భారతదేశంలోనే వస్తు ఉత్పత్తి చేయవచ్చును. వానికి పన్నులలో, విద్యుత్ శక్తి వినియోగంలో, స్థల సేకరణలో రాష్ట్ర ప్రభుత్వములు బహు సదుపాయములను కలిగించగలదని హామీలు ఇచ్చెను. అట్లా చాలా పరిశ్రమలు వృద్ధి పొందినవి. భారతదేశంలో స్త్రీ జీవనము స్థాయి చాలా హీనముగా ఉన్నవి. స్త్రీలకు విద్య లేదు. సమాజంలో వారిని విలాస వస్తువులుగా చూసే పురుష రాక్షసులు నేటికీ ప్రబలంగా ఉన్నారు. కట్నాలకు బలవుచున్న అమాయక స్త్రీగా పురుష కామదాహాలకు చిత్రహింసలకు పాల్పడుచున్న మహిళా లోకం చేసే రోదనములే ఈ పవిత్ర భారత భూమిలో వినబడుచున్నవి. క్రూరులకు భర్తల నుండి ముక్తి పొందుటకు విడాకుల చట్టము సరళమొనర్చుటకు ఇందిరాగాంధీ పాటుపడినది. స్త్రీలు కూడా పురుషులతో పాటు నిర్బంధంగా ఉద్యోగాలను సమకూర్చవలననే ప్రయత్నములు జరుగుతున్నది. స్త్రీలు విద్యను అభ్యసించి పురుషులతో పోటీ పడవలనని ఆమె ఉద్బోధించినది. అనారోగ్యము భారతదేశంలో ప్రతి చోటను అనారోగ్యము భారతదేశంలో ప్రతి చోటను ఉన్న పిశాచము. పోషకాహారము లేకపోవట, శ్రమజీవులకు విశ్రాంతి లేకుండాట, పరిశుద్ధమైన నీటి సరఫరా లేకపోవట కారణాలుగా దేశ ప్రజల్లో అంటువ్యాధులు ప్రబలిపోవచుండెను. కుటుంబ నియంత్రణము మతసమ్మతము కాదను దురభిప్రాయము విద్యావంతుల్లో కూడా వ్యాపించి ఉన్నది. సామ్యవాద దేశము మతాతీత రాజ్యముగా రాజ్యాంగము నిర్ణయించిన ప్రభుత్వము బలత్కారంగా సంస్కరణలను అమలుపెట్టుటకు వీలు లేదు. సాత్వికముగా నచ్చచెప్పినచో ప్రజలు వినిపించుకోరు. ఇన్ని ఇబ్బందులలో ఇందిరాగాంధీ ప్రజల యోగక్షేమముల కొరకై కృషి చేయుట చాలా కొనియాడదగిన పని. చిన్నప్పటి నుండి తనకు శ్వాసకోశ వ్యాధి ఉండి అర్భకముగా ఉన్నను తండ్రితో పాటు రాజకీయ తంత్రంలోనికి దూకి ఉద్యమములో, జైళ్లలో, సమావేశములలో జీవించిన ఇందిరాగాంధీకి ప్రజలు లేకుండా మనుగడ లేదు. ఆజాద్ కాశ్మీర్ సమస్య భారత్ పాకిస్తాన్లకు మధ్య ఇంకా అగ్నిలాగా రాజుతూనే ఉన్నది. చైనా భారత్ల సరిహద్దులు తృప్తికరంగా నిర్ణయింపబడలేదు. బంగ్లాదేశ్తో భారతదేశమునకు నీటి పథకము తగాదా ఉండనే ఉన్నది. ప్రాంతీయ దురభిమానులు రాజకీయ పక్షాలు నెలకొల్పి అలజడులను కల్పిస్తూనే ఉన్నారు. ఒక రాష్ట్రం వేరొక రాష్ట్రంతో నీటి తగాదాల్లో, సరిహద్దు తగాదాల్లో పెట్టుకుంటూనే ఉన్నది. నోట్ల ముమ్మరంతో ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. అంతర్జాతీయ రంగాల్లో కూడా చిన్న రాజ్యం మీదకు పెద్ద రాజ్యం విరుచుకుపడుతూనే ఉన్నది. అమెరికా ప్రచ్ఛన్నముగా ఆయుధాలను సరఫరా చేసి బడుగు దేశాల మనసుకు యుద్ధాల వైపు త్రిప్పుచున్నది. అభివృద్ధి కార్యక్రమాలకు కాక జాతి విద్వేషాలు రెచ్చగొడుతూ అగ్రరాజ్యాలు తాము తయారు చేసిన యుద్ధ సామాగ్రిని అమ్ముకొని వ్యాపారం చేస్తూ ఉన్న అలీన విధానం నిర్భయంగా చెప్పగల పాలనా దక్షత గల ఇందిరాగాంధీ భారతదేశపు పురోగతికి తీసుకొని వెళ్ళగలదని మనము ఆశింపవచ్చును. మన దేశంలో ఉజ్వల భవిష్యత్తును దర్శించడి ఇందిరా ప్రియదర్శిని తన నేత్రములను మరణానంతరము కన్నులు లేని వారికై వసగుచు విల్లు రాసినది. నిస్వార్థమూర్తి అయిన ఈమె నాయకత్వంలో భారతదేశ ప్రజలు సుఖశాంతులను పొందగలరని దృఢంగా విశ్వసించవచ్చును. ఇజ్రాయేల్ దేశం అమెరికా అండదండలతో లెబనాన్, సిరియా ప్రజలను మారణము చేయటం సహించలేక అలీన దేశాలకు సందేశమిచ్చి అమెరికాకు ఆయుధాలను సరఫరా చేసినందుకు ఆక్షేపణ నిరపణలో తెలిపిన వీరవనిత ఇందిరా. జనతా ప్రభుత్వంను స్థాపించిన వారు నిలబెట్టిన వ్యక్తికి వ్యతిరేకంగా తనకు విశ్వాసపాత్రుడైన జైల్ సింగ్ను రాష్ట్రపతిగా గెలిపించిన సమర్థురాలు ఇందిరాగాంధీ. ఇంతటి సమర్థురాలు మన దేశ ప్రగతి సాధించగలదని ఆశిద్దాం. ఎంతో ధైర్యవంతురాలైన శ్రీమతి ఇందిరాగాంధీ తన జీవితాన్ని మొత్తం మన భారతదేశ సేవకు అంకితం చేసినారు. మరి ఆమె ఇండియా లేని ఇండియాని ఊహించడం కష్టమని ఎంతో కీర్తి గడించారు. అయితే ఆమె ఎవరైతే ఆమెను రక్షింపవలనని నియమించబడ్డారో ఆ బాడీగార్డుల తుపాకీ తోటాలకు బలి అయి ఆమె నేల కొరిగినది ఎప్పుడంటే 31 అక్టోబర్ 1984 సంవత్సరంలో.
అప్పటికి ఆమె వయసు 66 సంవత్సరములు. ఆమె డేట్ ఆఫ్ బర్త్ 19 నవంబర్ 1917. ఆమె డేట్ ఆఫ్ డెత్ 31 అక్టోబర్ 1984. మరి అట్ ద ఏజ్ ఆఫ్ 66 ఇయర్స్ మరి ఆమె మరి ఈ దేశాన్ని ఈ లోకాన్ని విడిచి తుదిశ్వాస విడిచి పరమపదించారు. ఆమెకు మరి మనందరం కూడా మరొకసారి నివాళి అర్పిస్తూ ఈ యొక్క వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.